సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికి ఓం నమస్తే అమ్మ. నమస్తే. నమస్తే అండి. ఇక్కడ షాకి మీరు ఒత్తు పలుకుతున్నారు, ఒత్తు పలకొద్దు. శాంతి. అంటే అక్కడ 2 సార్లు రావాలమ్మా. ఫస్ట్ దానికి రాదు, సెకండ్ థర్డ్ నుంచి వస్తాయి. నేను 2, 3కే పలికేది కొద్దిగా ఇదిగా. ఓకే అంటే 2 సార్లు రావాలి. అవునవును. యా ఓకే. సో అయితే ఇక్కడ మనము నిన్న చూసుకున్నాము ఏంటని అంటే తుదాదిగణంలో అంతర్గణం ఒకటి ముచాదిగణం అని చూసుకున్నాము. ఆ ముచాదిగణంలో 8 ధాతువులు ఉన్నాయి. ఆ ధాతువులు, ఈ ధాతువులకి ఏమొస్తుంది, షే ముచాదీనాం అనే సూత్రం ద్వారా నుమ్మాగమం వస్తుంది అని తెలుసుకున్నాం కదా. అందులో ఈ 8 ధాతువులు ఏంటిది, లుప్, విద్, లిప్. ఏంటమ్మా? ఏం లేదమ్మా. ముచుల్రి మోక్షణే, లిపుల్రి ఛేదనే, విదిల్రి లాభే, లిప ఉపదేహే, షిచ అక్షరణే, కృతి ఛేదనే, ఖిద పరిఘాతే, పేష అవయవే. ఖిద పరిఘాతే అంటే దుఃఖ పెట్టడం, పేష అవయవే అంటే ముక్కలు ముక్కలుగా చేయడం. తర్వాత మిగతావన్నీ మీకు తెలుసు కదా. ఓకే. సో ఇలా ఈ ధాతువులు చూసుకున్నాము. ఈ ధాతువులన్నిటికీ షేముచాదీనాం అనే సూత్రం ద్వారా నుమ్మ ఆగమం వస్తుంది అని తెలుసుకున్నాము. ఈ నుమ్మ అనేది మిత్తాగమం, మకారమిత్తైనటువంటి ఆగమము కాబట్టి అది చివరి అచ్చు తరువాత ఈ నకారాన్ని పెట్టాలి. దాని స్థానం ఏంటిది, చివరి అచ్చు తరువాత. రాసారా? కనపట్టలేదు. ఇది చెప్పిన పాఠమే మళ్ళీ చెప్తున్నానమ్మా, మీరు రాసుకున్నారు బుక్ లో. సో అయితే చివరి అచ్చు తరువాత నకారం వస్తుంది అని చూసుకున్నాము. సో అప్పుడు ఏమైంది, అది ముచ్ అనే ధాతువు తీసుకుంటే ముంచు, ముంచు అలా వచ్చింది. దానికి రూపం వచ్చేసి ముంచతి, ముంచతి అని వచ్చింది కదా. ముంచతి ఇదేంటిది, ఇది ఆత్మనేపదినా పరస్మైపదినా ఉభయపదినా? ముంచతి ఉభయపది. ఏం చెప్పుకున్నాము ముంచతి అనేది? ఉభయపది. ఉభయపది, ముంచెతే ముంచెతే. ఉభయపది. సో కాబట్టి ముంచతి ముంచతే. తర్వాత లుప్ అనేది అది కూడా ఉభయపది, లుంపతి లుంపతే. వింద్ అనేది విందతి విందతే. విందతే. లిప్ అనేది లింపతి లింపతే. లింపతే. షిచ్ అనేది షించెతి షించెతి. షీ రాదమ్మా. ఒక్క నిమిషం నేను చెప్తాను, మీరు వినండి. షిచ్ అనేది ఉంది కదా. సో షిచ్ అనేది మనకి ధాతువు ఆదిలో షకారం ఉంటే సకారంగా మారుతుంది కాబట్టి సించతి సించతే వచ్చిందనమాట. కృత్ క్రింతతి. ఓకేనా, ఇది పరస్మై పది అంతే. ఇప్పుడు చెప్పేవి రెండు కూడా పరస్మై పదినే. చెప్పండి అమ్మా. ఖిద్, ఖిద్ ఏమవుతుంది? సో ఖిందతి. సో ఖిందతి అంటే ఏంటి? దుఃఖించడమా? అవునమ్మా, ఒక్క నిమిషం. ఖిందతి, ఖేదతి ఎందుకు వచ్చిందమ్మా? ఖిందతి, కిందతి కిందతి అన్నం వస్తుంది కదా, నువ్వు ఏమొస్తుంది కదా. తర్వాత పింఛతి. పిష్ అనేది ఏమైంది? పింఛతి అయింది, పింశతి అయింది. ఓకేనా. సో యా ఇప్పుడు మనము చూడబోతున్నాము దీంట్లోనే ఈ తుదాదిగణంలో ఇంకా ఉన్నటువంటి ధాతువులు ఏంటో చూస్తున్నాము. ఓకే, ఏం ధాతువులు? అంతర్గణంలో ఉన్నటువంటి ధాతువులు చూస్తున్నాం. ఓకేనా, అంతర్గణాలు ఏంటి అని చూస్తున్నాం. ఒకటి ముచాదిగణం అనేది తుదాదిగణానికి ఒక అంతర్గణము. అలాగా ఇంకా ఉన్న అంతర్గణాలు ఏంటో చూస్తున్నాము, రాసుకోండి. కాణ్యాది గణం, ఇందులో తుదాది గణానికి, ఒక్క నిమిషం ఇక్కడ రాయండి. తుదాది గణానికి అంతర్గణాలు 4 ఉన్నాయి. మీ 16వ పాయింట్ లాగా రాసుకుంటారా?
ఉమ్, 16. రాసుకోండి. ఏంటిది అది? తుదాది గణానికి నాలుగు అంతర్గణాలు ఉన్నాయి. ఒకటి ముచాదిగణం రాసేసుకున్నాము. ముచాదిగణంలో ఎన్ని ధాతువులు వచ్చాయి? ముచ్చాది గణంలో 8. ఉమ్. 8 ఏమేమి అవి? విద్, లిప్, సిచ్, కృత్, ఖిద్, ఫిష్ ఇవి. ఉత్తమం. తర్వాత రెండవది ఏంటి? కిరాది గణ. తర్వాత మూడవది పాణ్యాది గణ. ఒకదాని కింద ఒకటి రాసుకోండి, ఇవి పక్క పక్కనే కాకుండా, ఎందుకంటే దానికి ఇంకా మధ్యలో యాడ్ చేస్తాము. ఓకే. నాలుగవది కుటాది గణ. ఓకేనా? ఓకే. సో ఈ 4 ఉన్నాయన్నమాట. సో కుటాది గణంలోనేమో 46 ధాతువులు. ఎన్ని ధాతువులు ఉన్నాయి ఇందులో? 46 ధాతువులు. సో కాణ్యాది గణంలోనేమో 1 ధాతువు. యాకి దీర్ఘం ఉందమ్మా. ఎక్కడమ్మా? కాణ్యాది. ఉంది ఉంది, అది రాయాలి అక్కడ. రాశాను. తర్వాత కిరాది గణంలోనేమో 5 ధాతువులు. అది కలిసిపోయింది అది. అవునమ్మా. ఓకే. సో ముచాది గణంలోనేమో 8 ధాతువులు. పక్కన స్పేస్ ఇచ్చారు కదా, కంప్లీట్ గా రాసుకోండి. 8 ధాతువులు అని రాయండి. 5 ధాతువులు అట్లా. ధాతవః అని రాసుకోండి. ఒక్కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ధాతవః. అష్టధాతవః, పంచధాతవః. ఇదేంటిది? షట్ దాతవాహ అంద్రమ్మ. ధాతవాహ కాదు, ఒక్క నిమిషం. ధాతవః. ధాతు అనేది అదేంటిది? విష్ణు లాగా. సో దానికి దీర్ఘం రాదనమాట. ఇది అకారాంతం కాదు కాబట్టి ఉకారాంతం కదమ్మా, ఉకారాంతం. ఉకారాంతం. అవునవునవును, మర్చిపోయింది. వేరే ఉంటుంది అనమాట, అంతే. సో ఇప్పుడు మనకి 46 ఏమంటారు? 46 షట్ చతుర్థి. షట్చిత్. ఓకే, రాసుకున్నారా? ఉమ్. దీనికి వికరణ ప్రత్యయం వచ్చేసి ఏంటిది? ష. ష అంటే ఆ అన్నమాట కదా. అవునండి. ఏంటి మూర్ధన్యమా? షప్ ఇది షహ. తుదాది తుదాది. గణానికి షహ కదా. తుదాదిభ్యో షహ. ఓకేనా? ముచాది గణం రాసేసుకున్నారు. ఇంకా ఈ గణం రాసుకుంటారా? కిరాది గణంలో 5 ఉన్నాయి, రాస్తారా? ఇది ఒకటి ఉంటే కూడా అది ఒక అంతర్గణం అవుతుందా? అవునండి, ఒకటే ఉంది కదా. అవును. ఒకటే. ఒకటే ఉన్న దానికి అలా పెట్టేశారు. కాణ్యది గణ. కాణ్యది. ఈ యాది కోటాది గణ దీర్ఘం. కాణ్యాది. అలా కాదు. ఈ కోటాది గణ మీరా 46 రాశారంటే అది దీర్ఘం దీలో కలిసిపోయింది, 2 కలిసిపోయినాయి. అవునవును, ఇందాక అమ్మ చెప్పింది అదే. చెప్పండి. అదే కదా. మీరు 4 గణాలని చెప్పారు, మళ్ళీ 6 ఎక్కడి నుంచి చూసింది? మధ్యలో పక్కన 6 కూడా రాశారు. ఎక్కడ 6 ఉంది?
46 అని రాశారు కదా, మొత్తం 4 చెప్పారు, 46 అని రాశారు. కాదు, కుటాది గణానికి 46 ధాతువులు. అచ్చా, ఈ ధాతులు ఉన్నాయి. అచ్చా, అచ్చా. ఓకే. ఓహో, ధాతు సంఖ్య అది. ఓకే. ఉమ్. 8, ఇది 5, 46 చత్వారి 8, చ- 5. షట్చత్వారింశత్తమ్మా. చెంది షట్చత్వారింశత్ షట్ చత్వారి 40ని అవును షడ్ 40ని షడ్ చత్వారింశత్ చత్వారి. అంటారు, కరెక్ట్ 46ని షట్చత్వారింశత్ అంటారు. రాసుకోండి షట్ చత్వారింశత్ అని రాసుకోండి. ఇప్పుడు బాగా కనపడుతుందమ్మా. చేంజ్ చేసిన అదే 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 అదే. ఓకే, సో ఇప్పుడు రాసుకోండి. ఏం రాస్తున్నారు? రెండవ గణం ఏంటిది? రెండో గణం కిరాది. కిరాది. కిరాదిలో ఏముంటుంది? అన్ని క్రీ గ్రీం ద్రి ధి ప్రచ్ఛ. ఓకే, సో క్రీ విక్షేపే. రాసుకుందాం, బాగుంది. అన్ని ఒకటే రకంగా వస్తాయి అనమాట. మొదట అక్షరం మారుతుంది కానీ మిగతా అన్ని అంత సో కిరాది గణ ధాతువులు అని హెడ్డింగ్ పెట్టేసుకొని ఓకే. సో ఏంటిది అది? క్రీ విక్షేపే. అంటే ఏంటిది? విక్షేపం అంటే మీకు తెలుసు కదా ఏంటిది? మొన్ననే విక్షేపం అంటే కదలిక కదా. మొన్ననే రాసుకున్నారు క్రీ గ్రీ. విక్షేపం అంటే విసిరివేయడం అండి. క్షిపణి. నిగరనే అంటే ఇదేం రాసుకున్నారు? మింగటము తినటం కదా. ఉత్తమం. తర్వాత ద్రింగ్ ఆదరే, అది కూడా రాసుకున్నారు. ఏంటి? ఆదరించడం, సత్కారం చేయడము, ఆదరించడం. అవునా? ఆదరే. తర్వాత ధ్రింగ్ అవస్థానే, ఇది కూడా రాసుకున్నారు. ఏంటి? గతి ఉందా అందులో? ఎప్పుడు రాసుకున్నాం? స్థిరంగా ఉండడము, ధారణ చేయడం అని రాసుకున్నారు కదండి. ధ్రింగ్ అవస్థానే. అవస్థానే ధారణే కూడానా? ధారణ లేదు, అంతే. ధ్రింగ్ అవస్థానే. మనకి ధ్రీ, అది ఇకారాంత ధాతువులలో ధ్రీ లేదా? ధ్రింగ్ ఉన్నాయి కదా. ఉందండి మరి తర్వాత నెక్స్ట్ ప్రఛ జీప్సాయాం. దీన్ని ఏం చెప్పాలి? ప్రాఛ. చా మహాప్రాణం కదా. దీప్సాయాం. అంటే ఏంటి? జీప్సాయాం అంటే ఈప్సితం, కోరికలు, ఇష్టాలు. ఈప్స అంటే కోరిక యందు. ఓకేనా? సో ఇవి ధాతువులు. సో ఈ ధాతువులన్నిటికీ ఏమొస్తుంది? తుదాదిభ్యః శః. షహ వచ్చేసి ఫస్ట్ దానికి ఏమైంది? క్రియ అనేది ఏమైంది? క్రియ విక్షేపేకి ఏమైంది? మీరు దాని కింద ఒకటి రాసుకున్నారా? ఒకదాని కింద ఒకటి రాసాం.
సో రాశారు కాబట్టి దాని పక్కన రాసుకోండి. ఇప్పుడు ధాతువుకి క్రీ విక్షేపే, దానికి కిరతి. తర్వాత ఇది గీరతి. గిరతి. ఎందుకు వచ్చింది అట్లా చెప్పండి. రీతయుద్ధాతోహో రీతయుద్ధాతోః పురంగం. ఊరనరపర. ద్రింగ్ ఆదరే ఎలా వస్తుంది? ద్రింగ్. ద్రింగి నకారం యుక్త అవుతుంది. తర్వాత ద్రి ఇర్రుమురులు వస్తాయి. దీనికి ఇర్రు వచ్చింది. ఇప్పుడు రీ రీ ఉంది కదా, ధ్రీలో ఏమైతుంది? రింగ్ వచ్చింది. రింగ్ రింగ్ వచ్చేసి వచ్చింది. తర్వాత ఇయంగు అచ్యుష్ణ వంగ్ ధాతు వచ్చింది. వియంగ్ వస్తుంది. సో సో ధీరతి. లింగ్స్ అచిష్ణు ధాతు భ్రువాం యువరి యంగు ధీరతి. ధీరతి వచ్చింది. ఏమైంది? ధీరతి. అంతేనా? రీకారం కాదు కదా, ఇది హ్రస్వ రికారం. హ్రస్వమే ఉంది. ఏమైతుంది అది? ఈ హ్రస్వ రికారం అంటే అంతే, రింగ్ రింగ్ రావాలి, తర్వాత ఇయంగ్ రావాలి. ఇయంగ్ వస్తుంది, యా ఉంటది. అప్పుడు ఏమైంది అది? ధ్రియతే వస్తుందండి. అది ధ్రియతే. ధ్రియతే వస్తుంది. సో ఇప్పుడు ద్రింగ్ కాబట్టి ధ్రియతే. ఏంటి? ఇది ఆత్మనేపథ్యం. ఇది రూపం ద్రింగ్ కదమ్మా. అంగ్ గకారం అంటే ఏమైతుంది అది? ఆత్మనేపథ్యం. సో ధ్రియతే. అర్థమైందా? దియతే. ఫస్ట్ దకారము ఏమైంది? అది ద్రి ఉంది, దాంట్లో రింగ్ అయింది. రింగ్ అయిపోయి ఏమైంది? రీ వచ్చింది, ద్రి వచ్చింది. అందులో ఈకి ఈకారం ఉంది కాబట్టి ఇయంగ్ వచ్చింది. కాబట్టి యకారం ఉంది. ఈ యా ఆల్రెడీ అందులో ధ్రియ అయిపోయింది. ధ్రియతే ధ్రియతే. అర్థమైందా? ప్రచ్ఛలో ఏముంది? మహాప్రాణ ఛా ఉంది కాబట్టి ఏం కావాలి? ఏం రావాలి? ఏం ఆగమం రావాలి? తుక్కాగమం రావాలి. అంటే ఏంటి? దానికి పూర్వంలో ఏముండాలి? హ్రస్వం ఉండాలి. ఉత్తమం. సో ఉందా మరి? ప్రాలో ఆ హ్రస్వం ఉంది. తుక్కు వచ్చింది. తుక్కు వచ్చిందంటే తకారం కనిపిస్తుంది, చకారం కనిపిస్తుంది. ఇప్పుడు ఏం కావాలి? ఎవరేది? తకారం చకారం వస్తుంది. ఉత్తమం. ఓకేనా? ప్రచ్ఛతి రా ఉంది. మళ్ళీ ఇంకొకటి ఉంది సంప్రసారణం. అప్పుడు ఏమైంది? అది ప్రి అయింది. అర్థమైందా? సంప్రసారణం. ఇప్పుడు ఈ పృచ్ఛతి మామూలుగా మనం పృచ్ఛతివా అంటాం చూడమ్మా, అది ఇది ఒకటేనమ్మా? అంతే, అదే అదే ఇది. యా. సో మనకి పృచ్ఛతి రావడానికి సంప్రసారణం ఏ సందర్భంలో చేసుకుంటాము? కదా ఏంటంటే గ్రహిజ్య అచ్చుపరంలో ఉంటే గ్రహిజ్య అనే సూత్రం ప్రకారం. అంతే. అది కిత్ అయినప్పుడే సంప్రసారణ అవుతుంది అంటారు కదమ్మా. ఎప్పుడు ఇట్లా కాదు అమ్మా. మ్యూట్ లో పెట్టేసుకోరా. అదేంటి ఏమన్నారు? కిత్తు కాదు, అకారం పరంలో ఉంటాయి. ఇదంతా ఉంది, చివరికి నితి చ ఉంది కదా. ఒక్క నిమిషం అమ్మా. ఏముంది మనకి? పరములో అకారము పరములో ఉంటే సంప్రసారణం అవుతుంది. ఓకే. అచ్చువర్ణం ఉందా లేదా మరి? ఉంది కదా. అచ్చువర్ణం ఉండాలి. సంప్రసారణము ప్రాలో కాదు. అచ్చు ఎక్కడుంది? సంప్రసారణానికి అది ఇక్కడ గ్రహిజ్య. ఇప్పుడు మనకి గ్రహిజ్య సూత్రం ఏం చెప్పింది? దాంట్లో ఉన్నటువంటి ధాతువులన్నిటికీ, అవునా? ఉన్నది ఇందులో. సో ఇప్పుడు మనకి సంప్రసారణం జరగాలంటే ఇక్కడ మనకి ఆ ఉంది. ఆ ప్రత్యయం ఏంటిది? షా. మీరు చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు షా అనేది ఏంటిది?
పిత్త అపిత్త అప్ అపిత్ అపిత్ కదా అపిత్. అయిందా? సో అపిత్ అపిత్ కాబట్టి నిత్వత్ ఏంటిది భవతి ఇంగిత్ ఇంగిత్ గిత్వత్. అంటే నిత్వత్ భవతి సో గిత్తోత్ అవుతుంది. ఇంగిత్ పరములో ఉంటే ఇది వస్తుంది అనమాట. సంప్రసారం. ఇంగిత్ పరములో ఉంటే. అవును. సో సంప్రసారణం రావాలంటే మనకి ఇంగిత్ ఉండాలి. ఉమ్. ఉంది కాబట్టి ఇక్కడ సంప్రసారణం జరిగింది. అదొకటి. ఇంకా ఇంకా ఇక్కడ ధాతువులు చెప్పారు ఏ ఏ ధాతువులకి సంప్రసారణం జరుగుతుంది అనేది. గ్రహిజ్య వాయువ్యాధి వష్టి విచతి వృచ్చతి పృచ్చతి వృచ్చతీనాం పిచ్చతీనాం ఇంగితి చ. ఇంగితి. గితి. అర్థమైనా? ఉమ్. ఇంకా చ అన్నారంటే ఇంకా దానికి ముందు ఇంకేం చెప్పున్నారు? కితి. కితి కూడా చెప్పారనమాట. ఆ, గిత్తు అదే గిత్తు కితి పరంలో గితి ఉంది. రెండు ఉన్నప్పుడు అందుకనే అందుకనే మనం ఏం చెప్పుకుంటాం ఎప్పుడు కూడా కింగితి అని చెప్పుకుంటాం. లేదంటే ఇంగితి ఇంగితి. కితి చ. ఇంగితి కితి చ అలా చెప్పుకుంటాం. ఈ సూత్రం చెప్పి మరి గితి గితి చలో ఏం కావాలి అంటే సంప్రసారణం. ఇప్పుడు ఇదంతా కలిపేసి గితి గితి చ సంప్రసారణం ఏం చెప్పుకోవాలి? గితి గితి చ సంప్రసారణం. ఈ సూత్రం గ్రహిజ్య వాయు వ్యాధి ఇది చెప్పండి మొత్తం. గ్రహిత్య చెప్పండి. వయి వ్యధి వష్టి విచతి పృచ్చతి పృచ్చతి భృజ్యతీనాం ఇంగితి. గితి చ గితి కితి చ గీతి కితి చ సంప్రసారణం. గీతి కితి చ సంప్రసారణం. ఓకే. నెక్స్ట్ ఏం రాసుకున్నారు? గణం. గణం ఏం గణం రాసుకున్నారు? నెక్స్ట్ రెండవది రెండోది కిరాది. కిరాది అయిపోయింది. మూడవది మూడోది కాన్యాది. ఇక్కడ కాన్యాది అని రాసుకున్నాం. ఈ ప్రాలో రకారము అచ్చుగా ఎలా ఒకటే ఉంది కదండి కాన్యాది అని రాసుకోండి. ఒకటే ఉంది కదా. లుప్ అన్నమాట. లుప ఛేదనే లుపుల్రి ఛేదనే. ఏంటి మన అనంత్ గారు ఏదో అడుగుతున్నారు ఒకసారి ఈ ఏంటండి? ప్రాలో ప్రత్యతిలో ప్రా అనేది మన అచ్చుగా ఎలా మారింది అంటే నువ్వు అదే కదా ఇప్పటిదాకా చెప్పుకుంది. సంప్రసారణమనా? ఓకే. యా సంప్రసారణం ఎందుకు జరిగింది అంటే ఇక్కడ ఏం ప్రత్యయం ఉంది? ప్రత్యకి ఆపోజిట్ లో దానికి పరములో ఏముంది? షా ప్రత్యయం. ఈ షా ప్రత్యయం ఏంటిది? సార్వధాతుకం. సార్వధాతుకం కాబట్టి అది అపిత్. అవునా? అపిత్ కాబట్టి అదేంటిది? ఇంగిత్. ఇంగిత్ అయినప్పుడు ఏం కావాలి? సంప్రసారణం జరగాలి. వీటికి సంప్రసారణం జరుగుతుంది? యావారాలకి సంప్రసారణం జరుగుతుంది. ఇక్కడ యావారాలలో ఏముంది మనకి? ప్రచ్ఛలో ప్రచ్ఛలో రావుందిగా రేపం. యావారాలు దేనిలాగా మారుతాయి? ఇక్కులుగా మారుతాయి. ఇక్కంటే ఈ ఊరి ఈగా మారుతుంది. రా కదా. రాకి రి ఈ ఊరి ప్రిచ్ ప్రిచ్ అయింది. ప్రిచ్ అయింది. ఓకేనా? అమ్మా ఇది దానికి అర్థం ఏం చెప్పారు? ధాతు అర్థానికి ఇది ప్రత్య అనే దానికి ఇచ్చతి ఇచ్చ కోరిక కోరిక అది ఈ ఏంది ఎలా రాశారు? నాకు అర్థం కాలేదు. ఈ కాదు ఇది జీప్స్యాయాం. అదే అర్థము. జ్ఞా అన్నమాట. అది జీప్స్యాయాం. అదే జ్ఞానంలో లాగా అన్నమాట. అంతేగా? అవునండి. జీప్స అంటే ఇచ్చా కోరిక అన్నమాట. అలాగ ఓకే. నెక్స్ట్ రాసుకోండి. అది పృచ్చతి పృచ్చతి 2 సార్లు రాశారండి. ప్రచ్ఛతి ఒకటి, రెండోది పృచ్చతి. ఓహో, రెండవది కాదు, ఇది సంప్రసారణం. అదే సంప్రసారణం అమ్మ రూపం. అది పృచ్చతి. అదే ఒకటే రూపం. ప్రచ్ఛతి పృచ్చతి అయింది. అది ఎలా అయింది అనేది చెప్పుకున్నాం అట్లా. ఇందులో ఏమేమి జరిగినాయి ఒకసారి చెప్పండి మళ్ళీ. అదేంటి మన ఎవరు వీరు చెప్పండి. మన
పుష్ప గారు ఏమేం జరిగింది అందులో? సూత్రాలు 3 సూత్రాలు వచ్చినాయి. 3 సూత్రాలు ఏమేమి అవి? ఇక్కడ చకారం, అల్ప ప్రాణ చకారం రావడం ఏంటిది అది? అది చెప్పండి. ఉన్నారా? ఓకే, లేనట్టున్నారు. అనంత్ గారు మీరు చెప్పండి. ఎప్పుడైతే చకారం ఉందో ఉమ్, ధాతు పక్కన చా ఎప్పుడైతే ఉందో దానికి తుక్కాగం వస్తుందని చెప్పుకున్నాం మనం. ఆ, తుక్కాగం వస్తే అప్పుడు ఆ చకారానికి దేని ద్వారా, ఏ సూత్రం ద్వారా వచ్చింది తుక్? ఛేచ. ఏంటి? చేచ ఛే ఛేచ చ. ఛ. ఛేచ. ఉమ్, చేచ తుక్ రావడానికి ఛేచ. ఉమ్, తుక్కాగం వస్తే ఉమ్, దాంట్లో మనకి తు మిగులుతుంది. ఉమ్, చా పక్కన తు ఉన్నప్పుడు ఉమ్, స్థో చునా సుహు అనే ఉమ్, సూత్రం ద్వారా ఉమ్. చకారం చకారం అవుతుంది. అంతే. తర్వాత ఇంకొక సూత్రము, ఇక్కడ ప్రా అనేది ప్రి వచ్చింది. ఇన్ దానికి మీరు చెప్పారు కదా, ఎందుకంటే పక్కన షకారం ఉంది, షకారం అనేది సార్వధాతుకమ, అది అపిత్ కాబట్టి గిత్తు వత్తు పనిచేస్తుంది, అప్పుడు సంప్రసారణం అవుతుంది. కాబట్టి మనకి ఈ రకారం అనేది యారాల వల్ల రకారం అనేది ఈవు రీ లాగా మారుతుంది. కాబట్టి అది యథాసంఖ్యలో రీ అయింది. అంతే. ఓకేనా? ఉత్తమం. ఈ ఎన్నెలకి ఇక్కులు రావడం అన్నమాట సంప్రసారణం అంటే. అవునా? ఓకే. ఇగ్యనః సంప్రసారణం. ఏమన్నాం సూత్రం? విజ్ఞాన సంప్రసారణం. అంతే. సో ఫస్ట్ పరిభాష చెప్పుకొని ఆ సూత్రం ఏంటో చెప్పుకుంటే ఇంకా మంచిగా ఇదవుతుంది అనమాట. అంటే మనకి అర్థం ఏందో తెలియకుండా ఊరికే సూత్రం అంటే మళ్ళీ ఇక్కడ ప్రతిపాదనలో ఇదైపోతుంది కదా, తెలియకుండా ఉంటుంది. ఓకే. సో కాణ్యాది గణం. ఈ కాణ్యాది గణంలో ఒకటే ధాతువు ఉంది, రాసుకోండి. ఇది సార్వధాతుకం ఎలా అయిందమ్మా? ఏదండి? ఇప్పుడు ఇందాక మనం సార్వధాతుకం చెప్పండి. ఎవరు ఉగాది చెప్తారు? జ్ఞాన చహ వికరణ ప్రత్యయం షా కదండి, షిఫ్ట్ అయినది కదా. ఉమ్, ఉమ్, ఉమ్. అందుకని సార్వధాతుకం. తింగశక్తి సార్వధాతుకున్నారు కాబట్టి షా అనేది షిఫ్ట్ అవుతుంది కాబట్టి సార్వధాతు. కొంచెం గట్టి చెప్పండి. గట్టిగానే చెప్పారు. అదే. లింగశిత్ సార్వధాతుకం అనే దాని ఇప్పుడు ప్రకారం షాలో షిఫ్ట్ అవుతుంది కాబట్టి, అంటే షిఫ్ట్ అవుతూనే కదా ఆ వస్తుంది, అందువల్ల సార్వధాతుకము. తర్వాత అది పిత్తు కాదు కాబట్టి అపిత్తులని గిత్తువత్తుగా భావించబడతాయి కాబట్టి సంప్రసారం జరిగింది అని కవిత గారు చెప్పింది. నేను చెప్పాను, నేనే పెద్ద ఇది కాదు, కవిత గారు చెప్పింది నేను చెప్పాను అంతే. కవిత గారు చెప్పారంటే పాణి మహర్షి గారు చెప్పారు అని అర్థం. అంతే. అదే అంతే కదా, మరి దానికి మరి తిరుగులేదు కదా. అమ్మ అక్కడ గుర్తువత్ అయినప్పటికీ కూడా ఈ గ్రహిజ్య సూత్రంలో చెప్పిన ధాతువుల్లో ఈ ప్రత్య ఉండబట్టి దానికి సంప్రసారణం అయింది కదా. అంతే అమ్మా, అవును. అన్నిటికీ కాదు, మళ్ళీ ఇందులో చెప్పిన ధాతువులకి మాత్రమే సంప్రసారణం జరుగుతుంది. ఓకేనా? అది ఇంపార్టెంట్. సో లిపిల్రి ఛేదనే. సో అంటే ఏంటిది? ఛేదించడం అంటే ఏంటి? కట్ చేయడము, బ్రేక్ చేయడము, ముక్కలు చేయడము, అదనమాట. సో దీనికి ఏమవుతుంది? నుమ్మాగమం వస్తుంది. ఎందుకు మనం చెప్పుకున్నాము, ఈ లిపిల్రి దేంట్లో ఉంది? తుదాది గణం, ముచాది గణంలో ఉంది. ముచాది గణంలో ఉంది. సో ముచాది గణంలో ఉన్నదాన్ని మళ్ళీ దీంట్లో కూడా పెట్టారు. ఎందుకు పెట్టారు మరి? కాణ్యంలో కూడా వచ్చింది. ఒక దాంట్లో ఉన్నాయి, ఇంకొక అంతర్గణంలో కూడా ఉంటాయా? అదే ఇలాగే ఉంది ఇప్పుడు కదా కాణ్యాదిలో, అలాగే కనబడుతుంది కదా. ఈ గణంలో మళ్ళీ ప్రతి గణంలో కూడా ఆ మొదటి ధాతువు తోటి ఆది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కిరాది అంటే ప్రీ ఉంది, కిరాది అయింది. దీంట్లో ఇది ఒకటే ఉంది, ఇది ఆది ఏంటి అనేది కాణ్యాదికి కలవట్లేదు. ఆదిగా అంటే ఇది ఒకటి ఉంది, ఇది ఒకటే ఇచ్చారు, మరి ఒకటిని రాసుకోండి. యా, ఇంకా ఆది అంతం అదొకటే అన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్నాం, అదే ఆది అంతము, అదే ఒకడే కొడుకు అయినప్పుడు వాడే పెద్దోడు వాడే చిన్నోడు అట్లా అన్నమాట. అట్లా. అవునవును. కొన్ని మనం చూస్తుంటాం కదమ్మా, అదేంటి అంత్యములో పెట్టాలి అని అంటాము. అంత్యములో అంటే దానికి ఆది అంతం అదొకటే ఉంది కదా అన్నమాట.
లిపిల్రి చే ఇప్పుడు సరిపోయింది కదమ్మా, ఇప్పుడు సరిపోయింది. ఇది ఇంకొక క్లాస్ ఏం లేదు, ఆ కణంలో ఈ కణంలో వచ్చిందనే క్లాస్ లేదు, ఒకటే కాబట్టి ఉమ్, అది ఎక్కడైనా తీసుకోవచ్చు. వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు, ఆ తుదాద తీసుకోవచ్చు గణంలో ఉన్న అన్నమాట. ధాతుని ఏదైనా తీసుకోవచ్చు. అవునండి. ఇప్పుడు క్లాస్ ఏం లేదు. ఆ, సరే రాసేసుకోండి అది. లుంపతి రూపం ఏమొస్తుంది? లుంపతి అంటే లుంపతి. లుంపతి అంటే ఏంటండి? లుంపతి లుంప అంటే ముక్కలు చేస్తున్నాడు. కట్ చేస్తున్నాడు ముక్కలు కట్ చేస్తున్నాడు ఛేదనే అదే ముక్కలు చేయటం. ఉమ్, కట్ చేస్తున్నాడు ఉమ్, సహ లుంపతి సహ లుంపతి. ఉమ్. రేపు మనం ఇప్పుడు అన్ని మనం ఫ్రూట్స్ ని ముక్కలు ముక్కలు చేస్తాం కదమ్మా, అప్పుడు వాడొచ్చు అనుకుంటా ఈ ధాతు. అంతే అండి, అవును చేయొచ్చు. యా. ఉమ్. సో ఇప్పుడు లుంపతి అనేదానికి ఆ, కర్తయతి అని కూడా ఉంది కదా. సో కర్తయతి కూడా చెప్పొచ్చు, ఇది కూడా చెప్పొచ్చు అట్లా కదా. బినత్తి కూడా చెప్పొచ్చు కదండి. వినత్తి కూడా చెప్పొచ్చు, అవును. యా. సో ఇక్కడ మనకి లుంపతి ఉంది కదా, ఈ లుంపతి అనేది లట్లో ఉంది. దీన్ని లోట్లో మార్చండి, ఏమొస్తుంది? లుంపతు. లుంపతు ఈకారానికి ఇది నెక్స్ట్ రీతో ఎక్కువ పదాలు లేవన్నారు, ఇది ఒక ధాతువు కూడా వస్తుంది కదమ్మా. ఉంది ఉంది, అవును ఉంటది, ఉంది కదండి. అది యా, గమిల్రి గతవు ఫస్ట్ అది ధాతువుల్లో ఉన్నాయి. అది ఈ సంహితలలో చెప్పేప్పుడు సవర్ణ దీర్ఘం ఇక్కడ ఒకటే వస్తుంది, తవల్కారః అవునండి, అదొకటే చెప్తారు. అవునవును దాంట్లో అదొకటే యా, అదొకటే ఉంది, శబ్దాలలో అదొకటే ఉంది. శబ్దాలలో అదొకటే ఉంది, అవును, ఇంకోటి లేదంటారు. అవును. లేదు, అవును. సో ఇప్పుడు లుంపతి లుంపతు అయింది లోట్లో కదా. సో ఇప్పుడు మనకి అవును. లంగ్ లో ఎలా వస్తుంది? అది లంగ్ వస్తుంది కదా ముందు. అలుంపత్, అంతే. ఆ. ఈకారానికి ఈకారం అలుంపత్. అంతే అమ్మా, సూపర్. అలుంపత్. ఇప్పుడు విధిలింగ చెప్పండి. అమ్మా నేను ఒక క్వశ్చన్ అడుగుతా అందరినీ. ఒక్క నిమిషం ఆగండి, అట్లా చెప్పొద్దు మీరు, అట్లా చెప్పొద్దు. దీనికి ఏమొస్తుంది? యాసట వస్తుంది అన్నా. అది చెప్తాము. రూపం అడిగారు కాబట్టి రూపం చెప్పేస్తున్నారు. యాసకు ఈ వస్తది, ఇదిలో యకారం వస్తది, ఆ ఈ ఏ అవుతుంది. లుంపేత్. లుంపేత్ తర్వాత ఇక్కడ ఏ వచ్చింది అంటే ఇక్కడ ఏమొచ్చింది అనమాట, ఆ ఈ రెండు కలిపి ఏ అయింది, అవునా? ఏత్ తర్వాత ఈకారానికి లోపమైంది, ఎందుకంటే ఇంగిత్ లకారం కాబట్టి. విధిలింగ అనేది ఇంగిత్, అవునా? సో ఉత్తమం వచ్చేసిందా? వచ్చేసింది, అంతే అండి, ఇతశ్చ. సూపర్. సో లుంపేత్, లుంపేతాం, లుంపంత, లుంపేయు. లుంపేయు కదా, అంతే. లుంపేహే కదా. సో లుంపేతం లుంపేత. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఇది ఉభయపది ధాతువు. లుంపతి లుంపతే రాసుకున్నాం కదా మనం. ఇక్కడ కూడా రాసుకోవాలిగా, రెండు రాయాలి కాబట్టి రెండు వస్తాయి. ఓకేనా? ఇక్కడ యుహు ఎట్లా వచ్చింది? లుంపే యుహు. అసలు ఆ ఏకారం ఏమైనా కనబడుతుందమ్మా? ఇప్పుడు బహువచనం కాబట్టి అంతి పెడతాం కదండి. అంతి పెడితే అది జో అంతా జేర్ జ్యూస్ ఇక్కడ జేర్ జ్యూస్ ఇక్కడ జేర్ జ్యూస్ వస్తుంది. ఎందుకు? ఝ అనేది రామా లాగుంది, అవునా? జ్యూస్ జీ కాదు, యాక్చువల్ గా జీ అది కదా. సో జీకి బహువచనంలో అంతికి అంతు అట్లా వస్తుందా? ఒక్క నిమిషం, ఫస్ట్ ఏంటి ప్రత్యయము? జీ. హరికి హరే అదనమాట. హరే జే హే, జే కాదు, జే హే ఉహు ఉహు ఓహో అనమాట. జుస్ అని చెప్పాలి, ఊహు కాకుండా జుస్. అది జేహే జుస్. అప్పుడు మళ్ళీ దాన్ని చేస్తే ఆగుతూనే లేరు అసలు. ఉత్తమం, సూపర్ అండి, అన్ని చెప్పేస్తున్నారు. యా. తర్వాత
ఇంకా మీకు ఆ రూపం అంతా వచ్చేసింది. ఏంటి ఎట్లా వస్తుంది అనేది తెలిసిపోయింది కదా. నెక్స్ట్ మర్చిపోకుండా ఉంటే బాగుండేది. మర్చిపోరు ఇంకా. అదే అది కాలం మీద ఆధారపడి ఉంది. ఎంతకాలం తర్వాత ఎంతకాలం గుర్తుంటుంది. అది అదే కదా. ఓకే ఓకే, నేను మళ్ళీ అడిగినా చెప్పండి, మరి చెప్తే ఇదైతుంది. మీరు ఇదేం రాయొద్దు, ఇంకా వినండి అంతే, బుక్ పక్కన పెట్టేసి. మీరు మాకు మర్చిపోకుండా ఉండేలాగా ఆశీర్వదించండి. కవిత గారు అది మర్చిపోతుండ్రు ఆశీర్వాదం. ఆశీర్వాదం ఉంటుందండి. సో లుంపతు లుంపతాత్. ఓకే, లుంపధాతు వచ్చింది. ఇంకా మనకి విధిలింగులో మధ్యం పురుషులు ఎట్లా వస్తుంది? ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఎందులో పరస్మైపదిలోనా? అవునమ్మా, పరస్మైపది. లొంపసి పరస్మైపది, పా అంటే పరస్మైపది. లుంపసి, లుంపత, లుంపత, లుంపత. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. సిప్. ఓకే, ఇది సిప్. సిప్ ఏమైంది? ప్రకారం ఒక సి ఉంటుంది. విధిలింగులో ఏమైంది సిప్? విధిలింగు చెప్తున్నారు. సేహర్ పిచ్చ సేరిహ పిచ్చ దేనికి వస్తుంది? అది మధ్యం పురుషుకు వస్తుంది. మధ్యం పురుష దేంట్లో, ఏ లకారంలో? అది లట్టు కదా. విధిలింగులో ఆత్మనేపదంలో వస్తుంది. లకారం అన్నాను నేను, ఆత్మనేపద అడగలేదు కదమ్మా. ఏ లకారంలో వస్తుంది? సేరిహ పిచ్చ. సికి హి వస్తుంది. సికి హి ఎక్కడ వస్తుంది? సేరిహ పిచ్చ లోట్లో అనేది వస్తుంది. మరి మీరు విడదీయండి. సేరిహ పిచ్చ అని చెప్పేసి అట్లనే కాకుండా సేహే అంటే ఏంటి? సేహే సి. పిచ్చ. సికి హి వస్తుంది. హి అనేది ఎక్కడ వస్తుంది? లోట్లకారంలో. మనం చెప్పుకునేది ఏంటిది? లట్టు ఆ ఇప్పుడు చెప్పేది